ఎస్ఎల్బీసీ టన్నెల్లోకి నలుగురు సభ్యులతో కూడిన ఏఎన్విఐ రోబోటిక్ నిపుణుల బృందం వెళ్లనుంది. రోబోటిక్ నిపుణులతో పాటు ఐఐటి మద్రాస్ ప్రొఫెసర్ వెళ్లనున్నారు. ఇప్పటికే నిన్న ఒకసారి టన్నెల్ లోపల పరిసరాలను పరిశీలించారు. మరోమారు పరిస్థితులను గమనించిన అన్వి రోబోటిక్ హైదరాబాద్ బృందం రోబోల సాయం తీసుకుంటోంది. ఇప్పటికే లోపల చిక్కుకున్న వారి ఆచూకీ కోసం క్యాడ్వర్ సునకాలు కూడా అన్వేషిస్తున్నాయి. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరిశంకర్ అందిస్తారు. హరిశంకర్. చందు, ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనలో చిక్కున్నటువంటి 8 మంది కార్మికుల కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. 13 రోజుల నిర్విరామంగా కొనసాగినటువంటి ఈ ఆపరేషన్ ఈ రోజు 14వ రోజు చేరుకోవడంతో కూడా ఒకవైపు అధికారులు ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్నారు. ఈ రోజు సాయంత్రం వరకు అప్డేట్స్ కీలకంగా అందే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే నిన్నటి నుంచి కూడా ఏదైతే కేరళ నుంచి వచ్చినటువంటి కాన్వేర్ డాగ్స్ కూడా ఈ యొక్క ఆపరేషన్ లో పాల్గొంటున్న నేపథ్యంలోనూ వాటి నుంచి కూడా ఆచూకీ లభించే అవకాశం అయితే కనిపిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే టన్నెల్ లోపలికి ఈ రోజు సభ్యుల బృందంతో కూడినటువంటి ఆన్వి రోబోటిక్ నిపుణుల బృందం కూడా ఈ రోజు లోపలికి వెళ్ళింది. అయితే కొద్దిసేపటి క్రితమే ఇదంతా కూడా చర్య ప్రారంభమైన పరిస్థితులు. అయితే రోబోటిక్ నిపుణులతో పాటు ఐఐటి మద్రాస్ చెందినటువంటి ప్రొఫెసర్ కూడా లోపలికి వెళ్ళడం జరిగింది. అయితే టన్నెల్ లోపల ఇప్పటికే కనిపించకుండా పోయినటువంటి కూలీలు అన్వేషించుకోవడం ఏదైతే కేరళ నుంచి వచ్చినటువంటి క్యాడవర్ డాగ్స్ కూడా పనిచేస్తున్నాయి. అయితే ఒకసారి టన్నెల్ లోపల పరిసరాలను పరిశీలించి అక్కడ ఉన్నటువంటి ఆ అంశాలను కూడా రోబోటిక్ నిపుణులు కావచ్చు, మద్రాస్ ఐఐటి ప్రొఫెసర్ కూడా వీటిని పరిశీలించడం జరిగింది. సో వీటన్నిటిని కూడా నిన్న సాయంత్రం కీలకంగా అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ బదావల్ సంతోష్ తో పాటు ఎస్పీ గైక్వాడ్ కూడా ఈ సమాచారం అందించడం జరిగారు. వీరంతా కూడా నిన్న రాత్రి సమీక్ష సమావేశం నిర్వహించి ఈ రోజు మరోమారు ఏ విధంగా లోపలికి వెళ్ళాలి, లోపల ఎటువంటి అంశాలు మనం తీసుకోవాలనేది కూడా చర్చ చేయడం జరిగింది. అదేవిధంగా లోపల ఉన్నటువంటి సిచ్యువేషన్ కి ఎప్పటికప్పుడు మొబైల్ సమాచారం తెలుసుకొని అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి సహాయ సహకారం అందిస్తూ మానిటరింగ్ చేస్తున్నటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యదర్శి అరవింద్ కుమార్ కూడా సంఘటన స్థలంలోనే ఉన్నారు. దాదాపు వారం రోజుల నుంచి కూడా సేమ్ సిచ్యువేషన్ కొనసాగుతుంది. అదేవిధంగా బ్యాటరీ సమస్య కావచ్చు, రోటర్ కట్టర్ సమస్య కావచ్చు, వీటన్నింటి కూడా సమాచారాన్ని అక్కడ ఉన్నటువంటి టన్నెల్ లోపల ఏ విధంగా ఉందని చెప్పి కూడా ఆయన అధికారులకు సమాచారం అందించిన పరిస్థితి ఉంది. అయితే గత 14 రోజుల నుంచి కూడా ఆపరేషన్ కొనసాగుతున్న నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి ఎన్డీఆర్ఎఫ్, అదేవిధంగా ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి కార్మికులు, అదేవిధంగా ఏదైతే ఇండియన్ ఆర్మీ ఇండియన్ నేవీతో పాటు ప్రైవేట్ సెక్టార్ సంబంధించిన కార్మికులందరూ ఈ రిస్క్ ఆపరేషన్ లో పాల్గొంటున్నారు. ముఖ్యంగా 3 షిఫ్టుల్లో ఈ యొక్క రిస్క్ ఆపరేషన్ కొనసాగుతున్న నేపథ్యంలోనే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఈ 3 షిఫ్ట్లలో ఈ యొక్క రిస్క్ ఆపరేషన్ జరుగుతోంది. సో ఉదయం జరిగినటువంటి ఆపరేషన్ గురించి మధ్యాహ్నం వాళ్ళంతా మీటింగ్ నిర్వహిస్తున్నారు. అదేవిధంగా మధ్యాహ్నం జరిగితే రాత్రి జరిగినటువంటి ఆపరేషన్ సంబంధించి తెల్లవారుజామున వీళ్ళంతా రిస్క్ ఆపరేషన్ సంబంధించిన అంశాలను వీరంతా సమాచారం తెలుసుకొని లోపల ఏ విధంగా చర్యలు చేపట్టాలి, లోపల ఉన్నటువంటి రోబోటిక్ టెక్నాలజీ ద్వారా అక్కడ ఉన్నటువంటి కన్వేయర్ బెల్ట్ కూడా తెగిపోవడంతో కన్వేయర్ బెల్ట్ కి సంబంధించి పునరుద్ధరణకు సంబంధించినటువంటి అంశాలను తీసుకోవడం జరిగింది. అయితే నిన్న మరోమారు కన్వేయర్ బెల్ట్ అందుబాటులోకి రావడంతోనే అక్కడ ఉన్నటువంటి బురద మట్టిని మొత్తం బయటకి తీసే ప్రయత్నం మీద కొనసాగుతుంది. అదేవిధంగా టీబీఎం కటింగ్ మిషన్ కూడా కటింగ్ పూర్తవుతున్న నేపథ్యంలోనే ఈ రిస్క్ ఆపరేషన్ మరికొన్ని గంటలు కావచ్చు, మరో లేదంటే రేపటితో ఈ రిస్క్ ఆపరేషన్ పూర్తి చేసే అవకాశం ఉన్నట్టు కూడా ఒకవైపు అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఉస్మానియాకి సంబంధించిన డాక్టర్ల బృందం కావచ్చు, అక్కడ నుంచి వచ్చినట్టు అంబులెన్స్ అయితే అక్కడ లోపల చిక్కున్న వారి డెడ్ బాడీలు కావచ్చు, వారికి సంబంధించిన ఆనవాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్న పరిస్థితి ఉంది. చూడాలి మరి ఈ రోజు రేపట్లో ఆపరేషన్ పూర్తవుతుందా, మరో 2 రోజులు పొడిగించే అవకాశాలు ఉన్నాయో వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. చందు. రైట్ హర్షంకర్, థ్యాంక్ యూ.